రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని రోజులు అలంకరించబడాలి? సంవత్సరం. ఇప్పుడు నేను మీకు గుర్తు చేస్తున్నా, జాగ్రత్తగా మీరేనండి. మనం పరలోకం వెళ్ళాలంటే ఎన్ని రోజులు అలంకరించబడాలి? పెళ్లి కుమారుడు ఎక్కడి నుంచి వస్తాడంట? అంతఃపురం నుంచి వస్తాడంట. పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి వస్తుందంట? గదిలో నుంచి వస్తుందని రాయబడింది. పెళ్లి కుమారుడు ఎవరు? వరుడైన యేసయ్య. పెళ్లి కుమార్తె ఎవరు? మనమంతా ఒక ఆత్మగా మార్చబడతాం. స్త్రీ ఆత్మ పురుషుడి ఆత్మ భేదమేమి లేదు. మనం ఇప్పుడు ఎవరము అంటే ఆత్మలము. ఏ ఆత్మలము? పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన ఆత్మలము. ఇప్పుడు మనం ఈ గదిలో సిద్ధపడుతున్నాం. ఏ గదిది? దేవుని మందిరం అనే గదిలో సిద్ధపడుతున్నాం. వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు అంటే ఇహమందు 100 రెట్లు ఆశీర్వాదం పొందుతూ ఆయన మహిమను మనము ఈ లోకానికి చూపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, ఈ లోకం విడిస్తే పరలో